హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. డ్రై ఫ్రూట్ లడ్డు అస్సలు పంచదార కానీ బెల్లం కానీ ఏమి వేయకుండా చేశాను. స్వీట్ కోసము ఖర్జూరం వేసి ట్రై చేశాను. చాలా బాగుంటుంది. ఈజీ ఇంగ్రీడియంట్సే, ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా లడ్డు అయితే సూపర్గా వచ్చింది. ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇవి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, జీడిపప్పు, బాదం పప్పు లేదు ప్రస్తుతానికి. ఈ 3 మాత్రమే వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆపొద్దు సారీ, ఇంకా ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ తీసేసుకొని అవి ఒక టీ గ్లాస్ అంత ఉంటాయి అన్నమాట. ఫుల్ టీ గ్లాస్ వేసేసుకోండి. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ 20 గ్రాములు తీసుకోండి. ఓట్స్ మాత్రం ఒక టీ గ్లాస్ అంత తీసుకోండి, సరిపోతాయి. ఇంకా అదే కళాయిలో అవి ఓట్స్ కూడా బాగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకొని బాగా చల్లారబెట్టేసుకోండి. చల్లారబెట్టేసుకొని ఇదిగోండి ఖర్జూరము, సీడ్లెస్ ఖర్జూరం ఉంటుంది కదా, అది కూడా ఒక 150 గ్రామ్స్ తీసుకోండి. 150 గ్రాములు మనం చేసే క్వాంటిటీ కోసము. నేను ఇంకా దీంట్లో ఏమి స్వీట్ కోసం వేరే ఏం వేయట్లేదు, ఖర్జూరం మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా వీటిని పౌడర్ లాగా పట్టేసుకుంటున్నాను. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ ముందు పౌడర్లా బరకగా పట్టుకోండి. మరి ఫైన్ పౌడర్లా పట్టుకోకండి, ఓకేనా? బరకగా పట్టుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది పక్కకు తీసేసుకొని ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాము. అవి కూడా మెత్తగా అవసరం లేదు, పలుకులుగా ఉంటే సరిపోతుంది. దీన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మిక్సీ పట్టుకోండి, అప్పుడు మనకి చక్కగా వస్తుందన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాను. ఈ ముద్దని ఈ పౌడర్ని 2 కలిపేసుకొని మనకి ముద్ద అవ్వడం కోసము 2 మిక్స్ చేసుకుందాము. మనం చేత్తో కలిపితే ముద్ద అవ్వలేదనుకోండి, ఇంకొక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే. పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఒక్క లడ్డు ఇవ్వండి, రోజుకొక లడ్డు. మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, హెల్దీగా ఉంటారనమాట. బయట కొనుక్కు తినే వాటికంటే ఇలాంటివి ఇంట్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా, ఓకేనా? చెప్పాను కదా, ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. లడ్డు చుట్టడానికి రావట్లేదని చెప్పి మనం సున్నుండలో చుడుతూ ఉంటాం కదా, అలాగనమాట. ఇంకా వేసుకొని చక్కగా లడ్డు చుట్టేసుకొని, అసలు ఇవి ప్రోటీన్ కాబట్టి పిల్లల నుంచి అసలు అమ్మాయిలకు కూడా చాలా చాలా మంచిది. ఎప్పుడూ ఒకేలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండండి. మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం చేసి పెట్టండి, ఇష్టంగా తినగలుగుతారు. చాలా మంచిదన్నమాట. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా వీడియో నచ్చితే మాత్రం సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. చూస్తున్నారు కదా, లడ్డు అయితే ఇలా వచ్చింది. దాని టెక్స్చరు, లాస్ట్ టెక్స్చరు నేను టేస్ట్ చేశాను. మా అమ్మ అయితే ఇష్టంగా తింటుంది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి, ఇంకా మరిన్ని వీడియోస్తో వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.